నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విలక్షణ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా నాని ప్యారడైజ్ మూవీ నుంచి అయితే మోహన్ బాబుకి సంబంధించిన ఒక పోస్టర్, అంటే అసలు సిసలైన మోహన్ బాబు అంటే అప్పట్లో ఇప్పుడున్న తరానికైతే విలన్గా మోహన్ బాబు అంటే ఎవరికి తెలియదు, కానీ పాతకాలంలో చూసుకుంటే విలన్గా మోహన్ బాబు గారు ఏమేమి చేశారనేది మనకు అంతా తెలుసు. సో ఇప్పుడు ఈ సినిమాతో, ప్యారడైజ్ సినిమాతో మరొకసారి వింటేజ్ మోహన్ బాబు గారిని అయితే బయట తీసుకొస్తా అని చెప్పేసి అయితే మన డైరెక్టర్గా అయితే చెప్పడం జరిగింది. మరి ఆ పోస్టర్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. విలక్షణ నటుడు మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా నాని ప్యారడైజ్ నుంచి వెళ్ళి చూస్తే ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక క్రూయల్ విలన్ ఎట్లా ఉంటాడో అట్లా ఉంది అది చూసుకున్నట్టయితే. అండ్ డైరెక్టర్ గారు చెప్పడం ఏంటంటే ఇప్పటి తరానికి తెలియదు మోహన్ బాబు గారి విలనిజం అంటే ఏంటనేది, అది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ప్యారడైజ్ సినిమాతో అన్నారు. మరి అది నిజంగా మనం చూడబోతామంటారా ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు గారి లుక్ దగ్గరికి వెళ్ళే ముందు ఆయన క్యారెక్టర్ పేరు గురించి మాట్లాడుకుందాం. షికంజా మాలిక్ అని పేరు పడ్డది. నేను వెనక నుంచి ముందుకు వస్తా. ఆ పేరు పడ్డ తర్వాత వాయిస్ వినపడింది. ఇప్పటి తరానికి మోహన్ బాబు తెలియదు, నేను చూపిస్తాను. అంతకు ముందు ఆయన వాయిస్ ఉంది. నాకు అసలు ఈ మధ్య నేను ఎక్కువ ఏం సినిమాలు చేయట్లేదు, ఈయనేదో మాయ చేసాడు నన్ను అని ఒక క్యారెక్టర్ ఏదో చెప్పి. ఆ మాయ ఏంటంటే నాకు షికంజా మాలిక్లోనే కనపడింది. షికంజా అనే పేరు మన హైదరాబాద్ని ఏమంటారు తెలుగులో? ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ లాగా హైదరాబాదీ సినిమాలను ఏమంటావు చెప్పు? డక్కన్ వుడ్ అంటే తెలిసిందేగా. డక్కన్ ప్రాంతపు ఉర్దూ, డక్కన్ ప్రాంతపు హిందీ వేరు, ఇంకెక్కడున్న హిందీ ఉర్దూలు వేరు. మన ఈ ప్రాంతంది. నీకు ఇప్పటికీ చూడు, మన మిలాప్ అని హైదరాబాద్ లో ఒక పత్రిక ఉంటుంది హిందీది, అండ్ సియాసత్ అని ఉర్దూ పత్రిక ఉంటుంది. ఆ లాంగ్వేజెస్ కూడా మరి నీకు హైదరాబాద్ ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎట్లా అయితే నీకు తెలంగాణ లాంగ్వేజెస్లో కొన్ని టీవీ ఛానల్స్లో మాట్లాడితే ఎలా అనిపిస్తుందో ఇవి అలా ఉంటాయి. ఆ యాస, ఆ ప్రాస అన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గా, నీట్గా, క్యూట్గా ఉంటాయి. హైదరాబాద్ని బాగా ఎలివేట్ చేసేలాగా, నాట్ ఓన్లీ హైదరాబాద్, డక్కన్ పార్ట్ అంటున్నా నేను. ఓకే, డక్కన్ పార్ట్. మనం ఈ నిజాముల కాలం టైము తర్వాత ఏదో టైము, రజాకార్ల టైము, మరి ఇంకే టైమో తెలియదు, ఒకానొక టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి స్టోరీ అని ప్యారడైజ్ టైటిల్లో నీకు చార్మినార్ సింబల్ని చూసి నాకు అర్థమైంది. ఎక్కడి చరిత్ర అనుకుంటే వీళ్ళేమో బంజారాస్, మేబీ మన బంజారా హిల్స్ ప్రాంతంలో ఆ టైంలో ఎవరైనా ఉండేవాళ్ళేమో, అందుకే బంజారా హిల్స్ అయింది కదా. బంజారా హిల్స్ అంటేనే వాళ్ళ స్థావరాలు అన్నట్టు, అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు అన్నట్టే. ఆ తర్వాత వీళ్ళు కొనుక్కోవడము, ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళందరూ కొనుక్కోవడము ఏదో జరిగి ఉంటది. ఎందుకంటే మంచి పార్ట్ కాబట్టి. ఇప్పుడు కేబిఆర్ ఇంటర్నేషనల్ పార్క్ పడ్డాక ఇవన్నీ వచ్చేసాయి. సో ఈ టైంలో ఏమైంది, బంజారా హిల్స్ అన్ని మొత్తం 14 రోడ్లు, రోడ్ నెంబర్ 1, 2, 3 మొత్తం ఆ మేదిపట్నం సరోజిని ఐ హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మన ఈ ఐ హాస్పిటల్, సింపుల్ చెప్పాలంటే మన ఇదేంటిది, ఇది అగ్రవాల్ ఐ హాస్పిటల్, ఈ ఐ హాస్పిటల్ మన ప్రసాద్ పక్కన ఉంది, ఎల్వి ప్రసాద్ నుంచి నువ్వు అన్న అగర్వాల్ని కూడా కలుపుకున్నా సరోజిని వరకు మొత్తం బంజారా హిల్స్ ఏరియా అంతా కూడా. ఇప్పుడు కొంచెం ఏమన్నా ముక్కలు చెక్కలు చేశారేమో తెలియదు. సో ఈ ప్రాంతంలో అప్పట్లో బంజారాస్ తెగ ఉండేది, వాళ్ళే ఎక్కువ టాటూలు వేసుకుంటారు, తెలుసు కదా, ఉండేది. ఏదో జరిగింది వాళ్ళకి తెలియదు. ఆ టైంలో పాపం వాళ్ళు కూడా, నీకు మొన్న ఆయా షేర్ పాట నువ్వు వింటే దాంట్లో వాళ్ళ ఆ ఫెస్టివల్ ఎందుకు చేసుకున్నారంటే పెద్ద పెద్ద బిర్యానీలు వచ్చాయి. బిర్యానీలు అంటే నిజాం కాలం టైము వాళ్ళు పెట్టుకున్నారు, అంటే వాళ్ళ వంటకం అది. వీళ్ళు పాపం తినలేరేమో అనే టైంకి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బిర్యానీలు వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే బిర్యానీ కొనుక్కోవడం ఎక్స్పెన్సివ్ ఫుడ్ వాళ్ళకి, బాస్మతి అండ్ ఆల్. సో అందుకు ఆ పాట ఉండేసరికి అందులో నాకు బిర్యానీ బాగా హైలైట్ అనిపించింది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ షికంజా తర్వాత ఏంటి, మాలిక్ అంటే ఎవరు? ల్యాండ్ లార్డ్స్, బాద్షా, ఇట్లాగే మాట్లాడుకుంటాం మనం. అంటే ఆ టైంలో ఈ ల్యాండ్కి అక్కడ ఒక మంచి ఓనర్ లాగా ఆయన ఉన్నాడు, పెద్ద ఎక్కువ ల్యాండ్ ఉన్నాడు. ఓకేనా, ఎన్ని ఎకరాలు ఉన్నాయో మరి బంజారా హిల్స్ ఈ రోడ్ నెంబర్లలో షికంజా మాలిక్కి ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. అట్లాంటి టైప్లో వీళ్ళందరూ పాపం డైలీ కూలీలాగా ఏదో పనులు చేసుకుంటూ వాళ్ళ పొట్టకూటి కోసం ఏదో చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు.
అప్పటిది ఒక స్టోరీ మనకు చెప్తున్నాడు శ్రీకాంత్. ఓదేలా. ఎగ్జాక్ట్లీ, నీకు ఆ పేరు చూడు, అంటే ఆ టైంలో ఆ పేరు పలికే వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు గారి లుక్ చూసుకున్నా, అండ్ మన నాని గారి ఫస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది మనకు బాబు మోహన్ గారు ఉన్నారు మళ్ళీ, అండ్ మన ఇతను ఎవరు తనికెళ్ళ బర్ని గారు అప్పట్లో హార్డ్ కోర్ విలన్ లాగా ఉంటే ఎలా ఉంటాడో కూడా అలా ఉన్నాడు అంట. ఇవన్నీ తెలియదు, చూడాలి మళ్ళీ ఎలా ఉంటది ఏంటని. అండ్ చూసుకుంటే ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయని లుక్స్ ఇవన్నీ. మీరు అసలు సంపూర్ణేష్ బాబు గారిని ఎప్పుడైనా అనుకుంటాం అట్లాంటి ఒక లుక్తోనే వస్తాడు ఆయన అని చెప్పేసి, ఎప్పుడు చూసినా ప్యారడైస్ సినిమాలు తీసుకుంటూ ఒక కామెడీ టైప్ ఆఫ్ తీసుకుని అతన్ని ఇంత సీరియస్గా ఆ టైప్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆయనకు పడింది అంటే, ఈ రకంగా ఆయన ఇమాజినేషన్లో ఇది వీళ్ళకి క్యారెక్టర్ అని అనుకుని ఉంటారు. అసలు ఏమనుకుంటారో తెలియదు. ఎందుకంటే ఈవెన్ సంపూర్ణేష్ తీసుకోవడం నాకు ఇంకోటి నచ్చింది. మన మంచు విష్ణు వారి ప్రొడక్షన్ హౌస్లో సంపూర్ణేష్ బాబుని పెట్టి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు, తెలుసా? సింగమా ఏదో ఉంటుంది, ఏం సినిమా, సింగం 1 2 3 సంథింగ్. సంపూర్ణేష్ బాబుని పెట్టి సినిమా చేశారు వాళ్ళు. మంచు విష్ణు ఇప్పుడు కన్నప్పకే అన్నేళ్ళు తీసుకున్నాడు. ఏ సినిమా తీసుకున్నా మంచిగా ఆడాలనుకునే ఇప్పుడు మంచి ప్రొడక్షన్ హౌస్. సంపూర్ణేష్ ఏదో కామెడీ యాంగిల్లో వెళ్తారు, ఇతన్ని పెట్టి వాళ్ళ సినిమా తీశారంటే సంపూర్ణేష్లో ఏదో ఉంది కదా. ఆ ఏదో ఉంది, ఎవరు తీయలేకపోయారేమో నాకు తెలియదు. మరి వీళ్ళైతే దాన్ని యూటిలైజ్ చేసుకునే పనిలో ఉన్నారని అర్థమవుతుంది. సేమ్ అలాగే ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఏమున్నాయి, వీళ్ళందరూ బర్త్డే సంపూర్ణేష్ బర్త్డే వస్తే ఇంకా బాగుండేది, రిలీజ్ చేసే వాళ్ళేమో. అలాగే బాబు మోహన్ గారు, తనికెళ్ళ బన్నీ గారనో, లేకపోతే ఈవెన్ హీరోయిన్ ముఖ్యంగా నాని వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడైతే సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. హిందీలో ఎంత మంచి ఇలాంటి గెటప్ ఆవిడ వేసింది ఇంతకు ముందు. ఆమె ఇన్స్టా చూడండి, మీకు తెలుస్తుంది. సేమ్ అలా సెట్ అయింది కాబట్టి మళ్ళీ తెచ్చుకొని ఉంటారు. అందరు బాగున్నారు తెలుసా దీంట్లో. ఇది ఒక మంచి ఆనుమత్యం లాంటి సినిమా, నన్ను అడిగితే చాలా పెద్ద హిట్ అవుతుంది. సెన్సార్ నుంచి ఇట్లాంటి అడ్డంకులు లేకపోతే ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవాలి. మరి దేవుడి దయ వల్ల ఒకవేళ దురంధర్ 3000 కోట్లని కొల్లగొడితే నెక్స్ట్ దాన్ని బీట్ చేసే పనిలో నాని సినిమా అయితే 100% ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.